కొత్త చట్టంలో ప్రతి గ్రామంలో 20-25% భూమి పెరిగింది రికార్డులు. అంటే ఉన్న వాస్తవ భూమి కంటే రికార్డులో 20-25% పెరిగింది అని ఉంటుంది. దీనికి పరిష్కారం ఏమైనా ఈ చట్టం చూపిస్తుందా? రెండు పరిష్కార మార్గాలు చట్టం చూపిస్తుంది. ఒకటి, టెంపరీ భూధార కార్డు ఇవ్వాలని చట్టం చెప్తుంది. టెంపరీ భూధార కార్డు ఎప్పుడు ఇస్తాము? రికార్డుని వాస్తవాన్ని పరిశీలించి చూసి ఎంజాయ్మెంట్ సర్వే లాంటివి జరుపుకొని రికార్డుల పరిశీలన తర్వాత అన్నీ బాగుంటే టెంపరీ భూధార కార్డు వస్తుంది. అంటే టెంపరీ భూధార కార్డు ఇవ్వటం అనేది మరొక దఫా సైంటిఫిక్గా భూ రికార్డుల ప్రక్షాళన చేయడానికి ఒక అవకాశం ఏర్పిస్తుంది. మీరు ఏదైతే ఆర్ఎస్ఆర్ లేదా సేత్వార్ మిస్ మ్యాచ్ అంటాం మనం, అప్పుడు చేసిన సర్వే సెటిల్మెంట్ రికార్డుకి ఇప్పుడున్న ధరణికి భూమి వాస్తవానికి మధ్యలో పొంతం లేకుండా కొన్ని లక్షల ఎకరాలు ఎక్సెస్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఎక్సెస్ తగ్గించేటప్పుడు కూడా పొరపాట్లు జరిగి భూమి ఉన్నవాడికేమో ఎగిరిపోయింది రికార్డులో, లేని వాడికి రికార్డులో కొనసాగుతూ వస్తుంది. ఇవన్నిటిని కూడా టెంపరీ భూధార కార్డు ఇచ్చే ప్రక్రియలో సరిచేయవచ్చు. రెండోది, ఏదైతే మనం ధరణి సమస్యల సవరణకు అధికారులు కల్పిస్తున్నామో అందులో భాగంగా చేయొచ్చు. ఇక శాశ్వత పరిష్కారం కూడా ఈ చట్టమే చూపిస్తుంది. ఎప్పుడు లేనిది సర్వే తప్పనిసరి చేస్తుంది చట్టం. ఇప్పటిదాకా మనం ఏం చట్టంలో కూడా సర్వే చేయాల్సిందని ఇక్కడ నియమం లేదు. కానీ ఈ చట్టం రెండు నిబంధనలు పెట్టింది. ఒకటి, రాబోయే రోజుల్లో ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి మీరు రిజిస్ట్రేషన్ కోసం పోయినా మ్యూటేషన్ కోసం పోయినా మ్యాప్ ఇవ్వాలి. మ్యాప్ ఇవ్వాలంటే సర్వే జరగాలి, ఈ మిస్ మ్యాచ్లు ఉండడానికి అవకాశం ఉండదు. రెండవది, శాశ్వత ప్రాతిపదికన రీసర్వే చేసి ప్రతి కమతానికి అక్షాంశాలు రేఖాంశాలు గుర్తించి పర్మనెంట్ భూధార నెంబర్ ఇవ్వాలి, భూ యజమానికి భూధార కార్డు ఇవ్వాలి. అది ఇవ్వాలంటే రీసర్వే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక 4 పద్ధతులలో ఈ గెట్టు తగాదాలు కావచ్చు, ఆర్ఎస్ఆర్ సేత్వార్ మిస్ మ్యాచ్లు కావచ్చు తొలగించడానికి ఈ చట్టం ఒక మార్గం చూపిస్తుంది. ప్రతిదానికి అంటే సేల్ డీడ్ క్రయ విక్రయాలకు కావచ్చు, మ్యూటేషన్కి కావచ్చు, ఇప్పుడు మీరు మ్యాప్ తప్పనిసరి అంటున్నారు. ఈ మ్యాప్ సర్వేయర్లు ఇప్పుడు సర్వే చేయడానికి అప్లై చేస్తే 3 నెలల టైం పడుతుంది. ఇప్పుడున్నటువంటి సర్వేయర్లతో ప్రతి సేల్ డీడ్కు మ్యాప్ ఎట్లా చేస్తారు? ఆ మ్యాన్ పవర్ లేదు కదా. అంటే ఎట్లా చేస్తారని మన తర్వాత మాట్లాడడం. ఎందుకంటే ఎప్పుడు ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎంత పెద్దదైనా ఫస్ట్ ఆ లక్ష్యం ఏంటో నిర్ధారణ చేసుకోవాలి. ఎట్లా చేరుకుంటామో అది అవుతుందా కాదా తర్వాత ఆలోచించాలి. ఈ రోజున గెట్టు తగాదాలు తగ్గియాలన్నా, డబుల్ రిజిస్ట్రేషన్లు ఆపాలన్నా, ఈ తర్వాత వచ్చిన చాలా రకాల భూ వివాదాలకు అడ్డుకట్ట పడాలన్నా భూమి ఐడెంటిటీని పక్కాగా గుర్తించడం అవసరం. నేను ఇప్పుడు ఈ జాగా కొనుక్కుంటున్నాను, దీని హద్దులు ఏంటో స్పష్టంగా రికార్డులో ఉంటే రేపు మళ్ళీ అమ్మినాయని వచ్చి నేను ఇది అమ్మలేదు వేరే అమ్మినా అంటే, ఈరోజు మన తెలంగాణలో చూస్తున్న ఒక 40% మంది రైతులకి వాళ్ళ పాస్ పుస్తకాలు ఉన్న నెంబర్కి వాళ్ళు వాస్తవంగా దున్నుకుంటున్న నెంబర్కి పోలిక లేకుండా పోయింది, మిస్ మ్యాచ్ ఉంది. ఇప్పటికి కూడా మనము ఆర్ఓఆర్ రికార్డుకి మ్యాప్కి లింక్ చేయలేకపోయినాం. ఎప్పటి నుంచో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటుంది డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఆర్ఓఆర్కి మ్యాప్కి లింక్ చేయాలి. చేయగలిగినామా? ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఈ మిస్ మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి. అంటే ఒక్కటి స్పష్టమవుతుంది ఏంటంటే టెక్స్టువల్ రికార్డ్ సరిపోదు, మ్యాప్ కూడా దానికి లింక్ అయినప్పుడే సమస్య తీరుతుంది. మ్యాప్ ఎట్లా లింక్ చేయగలుగుతాము? శాశ్వత ప్రాతిపదికన రీసర్వే పూర్తి అయిపోయినప్పుడు ఆ లింకింగ్ సాధ్యమవుతుంది. కానీ అది జరిగే లోపల ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు కనుక మనం ఏ భూమి కొంటున్నామో దాని స్పష్టత ఇవ్వగలిగితే చాలా సమస్యలు తీరుతాయి. అందరూ కావాలని కోరుకుంటున్నారు. ఎట్లా అచీవ్ చేయాలనడానికి ఉంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే సాధ్యమవుతుందా అని. సాధ్యం కావడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఈ మ్యాప్ తయారు చేయడం కేవలం రెగ్యులర్ సర్వేల మీదే ఆధారపడాలని అక్కడ ఏమీ లేదు. ఈ రోజుకి లైసెన్స్ సర్వేల వ్యవస్థ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. 1500 మంది లైసెన్స్ సర్వేయర్లు ఉన్నారు. ప్రభుత్వం అనుకుంటే ఎన్ని వందల మంది యువకులనైనా లైసెన్స్ సర్వేయర్లుగా తయారు చేయొచ్చు. ఈ రోజున ఐటీఐ చేసి ఐఐటీలు చదువుకున్న వాళ్ళు కూడా, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. వాళ్ళకి కనుక మీరు ఒక సంవత్సరం పాటు సర్వే అకాడమీలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు లైసెన్స్ ఇస్తే వాళ్ళకు స్వయం ఉపాధి దొరుకుతుంది, ఈ పని చేయగలుగుతారు. వీళ్ళతో పాటుగా గ్రామీణాభివృద్ధి శాఖలో ఒక తెలంగాణ రాష్ట్రంలో 120 మంది కమ్యూనిటీ సర్వేయర్లు ఉన్నారు. వాళ్ళు కేవలం పేద ప్రజల సమస్యల మీద పనిచేయడానికి ఉన్నారు. ఈ సంఖ్యని మనం పెంచుకుంటూ పోవచ్చు. మండలానికి ఒకరో ఇద్దరో కనుక మనం రిసోర్స్ పూల్ పెట్టగలిగితే ఎన్ని ట్రాన్సాక్షన్ జరుగుతాయి? అందుకోసమే అంటే ఈ వెసులుబాటు ఉంది. వెంటనే కాకుండా ప్రిస్క్రైబ్డ్ డేట్ నుంచి అంటుంది ముసాయిదా. అంటే మొత్తం అన్ని సరిగా ఉన్నాయా లేదా చూసుకొని మనం సిద్ధంగా ఉన్నప్పుడే అప్పటి నుంచి మాత్రమే ఇది కంపల్సరీ అవుతుంది.